వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, నిన్న సాయంత్రం గా వీడియో పెట్టేసరికి తమ్ముడికి పెళ్లి అయితే అక్కకు వచ్చిన గోస సిరీస్ పెట్టలేదని చాలా కామెంట్స్ వచ్చినాయి. ఇక దోస్తులు, ఆ వీడియో అయితే ఒక రోజు వీలున్నప్పుడు చేసి పెట్టినామన్నమాట. ఇక నిన్న చెప్పినాం కదా హనుమాన్ స్వాములకు దీక్ష పెడుతున్నామని, ఇక ఆ బిజీలోనే ఉన్నాం. అందుకే ఇక అదొకటి ఉంది కదా అని అప్లోడ్ చేసినాం అన్నమాట. మన వీడియోస్ కనుక ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే హింసించే మొగుడు ప్రేమించే ప్రియుడు పార్ట్ 43 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. నమస్తే అన్న, ఎటు పోతున్నావు? ఏం లేదమ్మా, ఇంటికాడ నుండి పోతున్నాయి ఇక వైన్స్ లకు ఓ పెగ్గేసేద్దామని. అవ్వా, నువ్వు వైన్స్ కోవాల్సిన అవసరం ఏమున్నదే? నీకు ఇంట్లోనే వైన్స్ ఉంటదాయే. ఇలా లేరు, హాస్పిటల్ కు వేర్రు తమ్మా. అవునా? ఎందుకు? నీళ్లు పోసుకున్నదట కదా. అవునవును, నీకెట్లా తెలిసింది ముచ్చట? అక్కడ ఉన్నాడు వాడు శ్రీను అనేటోడు. నీ అవ్వ మళ్ళా సప్పుడు చేయకుండా ఇక పిల్లాన్ని ఇంట్లో ఉంచుకుంటుండట కదా. దీనికే ఆగక దగ్గరికి పోయి ఉంటాంది. వాడు దీంతో మాట్లాడుతుండా లేదో తెలియదు గాని నేను ఈ ఇంట్లోకి ఎటు పోను అని మొండేశం వేసుకొని ఉంటాంది. ఇక ఈ ఇంట్లో మేము ఇద్దరమే ఉండబడుతుంది. నీ అవ్వ ప్లాను వేసుకున్నదంతా రివర్స్ ఆయనేమే అన్న. కొంచెం నువ్వన్న సపోర్ట్ ఇస్తావు అని అంటే నువ్వు ఆ గుట్లకే వెళ్తలేవు. నీకు ఫోన్ చేద్దామంటే మరి ఆంటీ ఉంటుంది కావచ్చు అని నేను చేస్తనే లేను. ఇక పోనీతి తమ్మా, అయిపోయింది కదా, ఇడిచిపెట్టు. కానీ పోరి మస్తు ఉంటది. నీ అవ్వ ఎట్లన్నా చేసి మొగడి కాడి నుండి పెళ్ళాన్ని దూరం చేసి దాన్ని నేను పట్టుకుందామని చూసినా. కానీ ప్లాన్ అంతా రివర్స్ అవుతుంది కదా. ఏ లోకం మీద బోచ్చడు మంది ఆడోళ్ళు ఉన్నారు, నీకు ఆమెతోటి ఏంది? అంతే అంటావా? మరిగా వదిలిపెట్టేసాయి. సరే సరే, పో పో. ఇన్ని మెల్లగా సెట్ చేద్దామనంటే వీడు వదిలిపెట్టు అని అనబట్టే. ఈ అవ్వ నాకేమో పిసలెత్తాంది. దాన్ని ఎట్లా నేను సంతం చేసుకోవాలి? ఓ పోషవ్వా, ఏటు పోతున్నావు? నేనెటు పోతే నీకేంది? అయ్యో గట్ల కాదు పోషవ్వా, ఎటో ఆగమాగం ఉరుకుతా అన్నావు. ఒకడంతా తిన్నా, ఆ తిన్నది ఎట్లా అరగాలే? అందుకే నరసవ దగ్గరికి పోతున్నా. చెట్టు కింద చల్లా ఉంటది, కూసోని ముచ్చట పెడదామని. నేను రావల్లా? నువ్వేమిటికి ఆడోళ్ళల్లా బోడక్క అన్నట్టు ఎప్పుడు మా దగ్గరకు వచ్చే కూసుంటావు? అయ్యో పోషవ్వా, మీ దగ్గర కూసుంటే నేనేమన్నా అంటానా ఏంది? ఆ మొగోళ్ళు ఎవరున్నారు? ఇటు వాడకట్టుకు మల్లయ్య నేనేనాయే. ఇక మల్లయ్య వచ్చి మల్లవ్వతోటే కూసుంటాడాయే. ఇక నేనొచ్చి మీ దగ్గర కూసోవాల్సి వస్తుంది. అయితవాయి గాని ఇది లేనట్టుంది కదా, ఎడవేర్రు. ఏమో నాకేమెరక ఎడవేర్రు, నాకు ఎప్పిపోతారా ఏంది? ఇంటి ముంగటి ఇల్లాయే, చెప్పరా నీకు ముసలోడా? అయ్యో, నువ్వు పడుసుదాని తీరే నన్ను ముసలాడా అనబడుతుంది. నేను ముసల్దాన్నే, నువ్వు ముసలోనే గాని. ఆగో బక్కోడు వస్తాడు కదా, ఈ బొడ్డి లేనే లేదు, ఆడెందుకు వస్తాడు? లేనే లేదు, ఏమిటికి వస్తాను? లేదా తాళంగిట్లా కిటిక్కడ పెట్టిందేమో అని అత్తన్నా. నీ అచ్చుడు పాడగాను, నీకు పెండ్లా ఉంది, పిల్లలున్నారు, ఏమో గీ బొడ్డిదాన్ని పట్టినవు. నేనెందుకు పట్టినా? అట్లా బాగా స్నేహితం అన్నట్టు మాకు గట్లా. ఏం స్నేహితం? దీన్ని స్నేహితం అని అంటారా? అన్ని లంగేశాలు వేసుకుంటా నిన్ను సర్వం ముంచుతుంది. ఏమొద్ది, ఏమంత కమ్మ ఉన్నదని దీని చుట్టూ తిరుగుతావు. ఓ పోషవ్వా, నీకెందుకు? ఓ ఇదంత కమ్మ ఉన్నదట, దీన్ని పట్టుకొని దీని ముడ్డి చుట్టే తిరుగుతాండు. ఓర్ని అవ్వా, నీకు పెళ్ళాన్ని లేదా? పిల్లలు లేరా? అసొంటోనివి పెళ్ళాన్ని ఎందుకు చేసుకున్నావు? నీ పెళ్ళాం మంచిగా లేదా? నీ పెళ్ళాం ఇంకోతోటి పోతే నువ్వు ఊకుంటావా? అన్ని బద్మాశేషాలు, లంగేశాలు. ఏందవ్వా గట్లంటావు? మరి గట్లనకపోతే ఏంది? అదేం చక్కదనం ఉన్నదని దాని చుట్టూ తిరుగుతాన్నావు. ఊకచ్చి ఇంట్లో చొత్తాన్నావు. తాగుడు తినుడు ఏరుడేనా? ఇక
అవ్వయే బట్టి బిడ్డ జీవితం అదైతుందన్నట్టు అవ్వే సొంటుదో బిడ్డ సొంటుదని అల్లుడనబట్టి తీట పోషికి ఎందుకు ఉన్న కాడుండి సావది అందరిని గెలుక్కుంటా అత్తది. ఇల్లేడా ఒకసారి నాకు చూపిద్దుపా. ఎందుకు ఒకసారి నీ పెళ్ళంతోటి నీ పిల్లలతోటి మాట్లాడతా. ఎందుకు ఏమని మాట్లాడతావు? నీ మొగాడిని ఇంట్లోకే నువ్వు విడాకులు ఇయ్యి, నువ్వు ఒక్కదానివే నీ పోరగాళ్ళని పట్టుకొని ఉండు, నీ మొగడు దాన్ని ఉంచుకున్నాడని చెప్తా. అబ్బో నువ్వు భలే ఆడిదాని ఉన్నావు, అయితే మంచిగానే ఉన్నావు. పిల్ల మొగులను విడదీయాలని చూస్తానవా? ఆవ్, పెళ్ళాన్ని నమ్మిచ్చి మోసం చేసుకుంటా ఇంకో దాని దగ్గర ఉండబడితివి, సిగ్గు అనిపించలేదు? చూస్తే కొయ్య ఏం సందం ఉన్నావు, నువ్వేమందా ఉన్నావు, అదేమందా ఉన్నది. ఓర్ని అవ్వా, ఇంకా అందంగా ఉంటే మీరేడాగుడుదురు, రోడ్డు మీదనే బొరుదురు కావచ్చు వాడికి ఏడికి. ఊకో, ఏం మాట్లాడతానవు? అది ఎడవైందో మంచి తాళం తీసుకొని తాగుకుంటూ ఇంట్లో వంట అని చూస్తానవా? భలే ఉన్నావు పో, ఇవన్నీ బంద్ చేయి. నాకు తిక్కేరేసింది అనుకో, నీ పెళ్ళావు నీ ఇల్లు జాడ తెలుసుకొని నీ పెళ్ళానికి పోయి చెప్పనే చెప్తా. అంతా మోరదోపుదాన్ని నేను. లేదు నడు, దోమలు చూస్తాయి. ఆ నోరెందుకు గతగనం తెరిచినావు? నడు, నీ ఇల్లు లేదా? పెళ్ళం పొరగాళ్ళు ఉంటారు, మా నానేటి వేండా నాళ్ళు చూస్తారు, నా మొగడేటి వేండా నీ పెళ్ళాన్ని చూస్తుంది. వాళ్ళక్కడ టెన్షన్ పెట్టుకుంటా నువ్వు వచ్చి దీంతో ఎంజాయ్ చేస్తున్నావు. నడు నడు పోతన్నా. ఓ పోషావా, నీకు ఎందుకు ఊర్లో పోయే ముచ్చట్లని నెత్తి మీద వేసుకుంటావు? ముసలోడా, నీకు తెలియదు ఏంది కథలు అంత రోత. ఇంటి ముంగట గమ్మత అనిపిస్తుందా నీకు చూసుకుంటుంటా? అంటే నువ్వు కూడా గసంటోనే ఉన్నట్టున్నావు. అవు భలే ఉన్నావు పో. నేను ఒక్కొండే జాబడితిని, నేనే వత్తు ఉంచుకుంటుని. ఏమో పో, నీతోటి ఎవడో రాలే. ఆ బక్కోడు ఇట్లా అత్తే చెప్పు నాకు. ఓ సాల్తి సక్కదరం. అవు అదినే, అయ్యగారేమో ఎందుకు అంత తొందర పడుతుర్రు, తర్వాత బలం ఉన్నప్పుడే పెళ్లి చేసుకోర్రి అని అనబట్టే. మరి నీ కొడుకేమో గట్లంటాండు. నీ కొడుకుతోటి మాట్లాడినవా? ఏం మాట్లాడాలా వదినే? అంతోటి మాట్లాడాలంటేనే నాకు భయం అవుతుంది. అయ్యో వదిన, ఎందుకు లాతేటన్న పోతాందా, ఈయనేటన్న పోతాండా? ఆయనకు ఒకటే భయం సొచ్చుకున్నది, మళ్ళా దూరం అయితే ఎట్లా అన్న భయం. అదే వదిన. ఏమైందమ్మా? ఏం లేదురా, అన్నం తిన్నావా? తిన్నా అప్పుడే, ఇంకెన్నిసార్లు తింటారే? అదే అల్లుడా, అయ్యగారేమో గట్లానే ఎందుకు అంత తొందర పడుతుర్రు, బాషింగ బలం ఉన్నప్పుడే చేసుకుంటే మంచిది కదా అని అయ్యగారు అనబట్టే. అయ్యో అత్తమ్మ, అయ్యగారు లేని సొద్దులు పెడతాడు. అవన్నీ మనం పట్టించుకోవద్దు, మన పని మనం చేసుకుంటా పోవాలి. మంచి రోజులేంది ఎట్లా పెళ్లి చేసుకుంటారా? ఆగలేవు 3 నెలలు. కావాలంటే ఎంగేజ్మెంట్ చేసుకుందాం పట్టు. అవునల్లుడు, ఎంతో మనకు ఉన్నంతలా మేము ఏత్తం పట్టు. మరి ఎంగేజ్మెంట్ చేసుకుంటే ఇక సగం పెళ్లి అయిపోయినట్టేనాయే. ఎంగేజ్మెంట్ చేసి పెట్టుకుంటే అయిపోయే. ఇక మళ్ళా మీకు బలం వచ్చినప్పుడు ఆయనతో పెళ్లి చేస్తే అయ్యేపోతుంది కదా. అట్లా అంటారా? అయితే ఇంకేంద్రా మరి నానిగా, అత్తమ్మ మంచినే అంటాంది. వాళ్ళకు ఉన్నంతలా ఇంత ఎంగేజ్మెంట్ చేస్తారు. మనమో రోజు వాళ్ళ ఇంట్లో తిందాం, వాళ్ళో రోజు మన ఇంట్లో తింటారు. దీనికి మంచి రోజులు ఎందుకు? ఇంతంత మంచిగా ఉన్నా కూడా అదే రోజు ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం. మనకున్ను మామయ్యకు ఎప్పుదాం, మరి ఏమంటారు? సరే అమ్మా, మీరైతే మాట్లాడుర్రి మరి వాళ్ళతోటి. నేను బయటకు పోతున్నా. బయటకెట్రా? ఏక చోట్ షాప్ కాడికి పోయి జరసేపు కూసుండత్తమ్మా. అత ఏం చేస్తాందా అంటే సప్పులు లేదు. ఏమో అక్క ఏళ్ళు ఏందో బజ్జీలని చేసుకుంటారు, ఉల్లిగడ్డలు కోసిర్రు చేస్తారు. ఆహా సరే సరే, ఇంతకు ముందు ఫోన్ చేసిన అయితే లిఫ్ట్ చేయలే. ఉన్నారు. సరే అమ్మా, నేను మళ్ళొస్తా, నువ్వు నాన్నతోటి మాట్లాడు. సరే. వదినే, ఆయనకి ఒకటే పిస్స పడ్డది. ఆడొచ్చిండు కదా, లతను ఫస్ట్ పెళ్లి చేసుకున్నాడు. మరా వాడు ఎందుకు వచ్చిండో, ఏదో ప్లాన్ తోటే వచ్చిండు. నా లతను ఏం చేస్తాడో, నా లతను మళ్ళా నా నుండి దూరం చేయడానికి ఇట్లా సూత్తరు కావచ్చని ఆయనకి అదే పిరికి సొచ్చింది. గదే నాకు కూడా అర్థమైంది వదిన. ఇక ఎవరికైనా భయమే ఉంటది కదా. సరేది, మరి నువ్వు అన్నతోటి మాట్లాడు, ఏమంటాడో మరి ఇట్లా అనుకుంటాన్నామని. ఆయన పొలం కాడికి వెండి ఎప్పుడు అత్తడో వచ్చినాక మాట్లాడుతా తీయి. సరే. ఎట్లెట్లా బతికి నొల్లం రా చోటుగా, గిట్లెట్లా అయితే మేరా చోటుగా.
ఏం పుట్టిందిరా నీకు? నన్ను చూసుకుంటా గా పాట పాడతాను. గట్టిగానేరా, నిన్ను చూస్తే నాకు అదే పాట గుర్తుకొత్తది. నీ బతుకు ఈ షాపు అంకితం అయిపోయింది. ఏటు పోకుండా ఏటు రాకుండా మీ అయ్య మంచిగానే పెట్టించిండ్రు అయితవా. నీకేంద్రా రాజా బతుకు, నువ్వు ఎట్లా బతికినా బతుకుతావు. ఇక మా సొంటోళ్ళ మీద గిట్లనే జోకులు ఎత్తావు గాని ఏం పడిపోయిందని ఉరికొచ్చిర్రా హైదరాబాద్ నుండి. ఓ 2-3 రోజులుండి చార్మినారు అటు ఇటు తిరిగి రాకపోయిర్రు. నేను అవన్నీ చిన్నప్పటి నుండి తిరుగుతూనే ఉన్నా. ఏం తిరుగుతాంరా, ఈడు మహేష్ గాడు బతకనియలే పోదంపా పోదంపా అని నా పానం తిన్నాడు. ఏందో ఏమో ఇక లవర్స్ ఉంటే గట్ల ఒకళ్ళు నిష్పెట్టి ఒకళ్ళు ఉండరాయే. నీకెవరు లేకపాయే. నాకెందుకు, నాకు నువ్వు ఉన్నావు చాలదా. నేనే నీ లవర్ నారా? మరి గట్లనే అనుకోరాదు. నమస్తే. నమస్తే నమస్తే. ఉన్నావురా ఈడా? ఎప్పుడు చూసినా ఇన్నే ఉంటావు కానీ నువ్వు. నేను ఇప్పుడే వచ్చి ఇట్లా కూర్చున్నా, నువ్వు నా వెనకనే అత్తానవు. ఏం సంగతిరా, ఏం మాట్లాడినావు, ఏం జరిగింది అసలు కొంచెం అన్న చెప్తలేవు. ఏం లేదురా, ఇక పెళ్లి గురించి మాట్లాడినా. ఎందుకు రావారి, ఎప్పుడు పెళ్ళి? ఎప్పుడో తీరా, నీ అవ్వ నాకు అంత పిసలెత్తాంది. ఆ ఇంటర్వ్యూకి పోయినా మరి సక్సెస్ అవుతుందా కాదా, మనకు జాబ్ వస్తుందా రాదా అనేది టెన్షన్ పడాలి. కానీ ఓర్ని అవ్వ నాకు పెళ్ళెప్పుడు పిల్లెప్పుడు పిల్ల తల్లి ఎప్పుడు కావాలన్నట్టు చూస్తానవు. అరే బట్టిగా నువ్వు జోకులు చేయకురా. అని అన్ని గవ్వేరా జోకులు. వానికి ఏంది, ఇక్కడ బొచ్చడాస్తున్నది, హైదరాబాద్ ఉన్నది. వాడు పని చేసినా నడుతుంది, చేయకున్నా నడుతుంది. ఇక వాడు ఏం చేస్తాడు, మనల్ని గట్లనే కామెంట్ చేస్తాడు. నిజంరా చోటు, హైదరాబాద్ లా ఇల్లు ఎట్లుందనుకున్నావు? సూపర్ ఉంది తెలుసా. అంత మంచి ఇల్లు నిష్పెట్టి వీడు గీడు ఉంటాడు. నాకు సిటీ అంటే పడదురా. అంటే మమ్మీ కూడా ఎంత మంచిగా రెస్పెక్ట్ ఇచ్చుకుంటా, ఎంత మంచిగా మనల్ని అజ్జెత్తుందిరా. అమ్మోళ్ళు కూడా ఎల్లుండి వస్తారట్రా, ఇక్కడ వారం రోజులు ఉంటారట. ఇక మా నానమ్మ రమ్మని చెప్పింది. మా మమ్మీకి నేను అక్కడ ఉన్నట్టు లేదట. ఇక నాతోటి వారం రోజులు స్పెండ్ చేయొచ్చు అని వస్తానన్నది. మళ్ళీ ఒకవేళ మన ఇంటర్వ్యూ సక్సెస్ అయితే మళ్ళీ ఒకసారి పోయచ్చుడు ఉంటది కదా, పోదాం. మా ఇల్లు తాళాలు లేవా, మన ఇద్దరం ఉందామాడా. నీ అవ్వ 7 రోజులు ఉంటావురా. అటు పోయి ఇటు రాక, పొద్దున పోయి సాయంత్రం రాక. ఇటు పోయి గట్ట రావడానికి ఏమన్నా గంటలు పోయి వచ్చేదారా మెంటలోడా? నా పానం తిన్నావు, ఇంకోసారి నిన్ను పట్టుకొని ఎటు పోవద్దురా. అట్లనా? అయితే నన్ను ఇచ్చిపెట్టే పోగాని. నిడిచిపెట్టి ఆడుకోడు, ఆ నిడిచిపెట్టి నువ్వు. ఫోన్ వస్తుంది ఆవురా. హలో, ఇక్కడ ఉన్నావురా? ఎటు పోయినావు? చోటు షాప్ దగ్గర ఉన్నా, చెప్పే. ఏం లేదు మహి, అయితే బజ్జీలు చేసినా తింటవేమో అని పిలుస్తున్నారా ఇంటికి తినేవు. నీ బజ్జీలు సలా నేను ఇప్పుడే వచ్చిన్నా ఇక్కడికి. గదేవును అమ్మ అత్తమ్మ నువ్వేమో మాట్లాడుకున్నారట కదా. అవునవును, చెప్పిందా? అదే చెప్పింది గాని రా బజ్జీలు తిందురా. ఇప్పుడు నాకు అద్దే బజ్జీలు. రే ఇటు తెమ్మనరా తిందాం. బంటిగానికి కావాలట బజ్జీలు. అంటిని తీసుకొని రా, ఇద్దరు తిందురు. సరే సరే వస్తానా మావు. పారా వారి, నిన్ను తీసుకొని రమ్మంటుంది. లత బజ్జీలు వేసిందట. మరి అవి ఎట్లుంటాయో, బజ్జీలో మరి బోండాలో. పా పోదామా? పా మరి. నాకు లేరురా రాంగరండు. టెట్టా బతికి నొల్లం రో చోటుగా, నీకేది బాకీ లేదు రో చోటుగా. ఆగలేవురా. ఈ బతుకంతా షాపులేనే రో చోటుగా. దౌడ పొంట ఒకడు ఉతుకుతా నేను. ఈ బతుకంతా మాయేనో రో చోటుగా. అరే ఆ నుర్రకమాన్ రా, నీ బజ్జీలు సలా ఉన్నా నాకు వేయకున్నా మంచిదే గాని. నవ్వత్తున్నా అదరా అని పట్టుకొని పీకు. పోతా తిన్నవా పోసక్క అన్నం? ఏమా విన్ననే నీ తిండి పాడుగాను. ఏం కూర వండినవు పోసావా? ఏం కూర లేదు, అన్నం పెట్టుకున్నా, కూరగాయలు ఏం లేవు. ఆయంత చింతపండు నానబెట్టినా, ఆయంత పోపన్నం వేసుకున్నా, అలా చింతపండు పులుసు పోసిన కమ్మ ఉన్నది. ఇక పులిహార తీరు తిన్నా. ఇటు మొకేయి అత్తానా. ఆ బక్కోడు కలిసిండు, బక్కోనికి వార్నింగ్ ఇచ్చిన. ఏ బక్కోడు? గదే రమిని ఉంచుకున్నోడు. దానితోటి నువ్వెందుకు కొర్రావు? నాకు మంటలేస్తుంది. అది తాళం వేసేట వీకింది. ఈడు మెల్లకి టిక్కడ ఉంటుంది, తాళం నేను తీసుకొని ఇంట్లో వంటాను వస్తాడంటే నీకు సిగ్గు లేదారా, నీకు పెళ్ళం లేదారా బడకో. అది ఏం చక్కదనం ఉన్నదని దాన్ని ముడిసుడు తిరుగుతాను నువ్వు అన్నేనన్నా. ముఖం మీద కొట్టినట్టే మాట్లాడుతావు. మరిగా ఇయ్యాల రేపు అట్లనే మాట్లాడాలే నరసవ్వా. అట్లా మాట్లాడితేనే బతుకుతాం.
లొంగినట్టు నంగినట్టు ఉన్నామనుకో కథం సంకలేసుకొని పోతారు. కరెక్టే గాని వేర్రు మరి సమ్మక్క కూడా లేనట్టుంది కదా, తాళం వేసి ఉన్నది ఇంటికి. కోడలను హాస్పిటల్ కు తీసుకుపోవచ్చు, కడుపుతోటి ఉన్నది కదా. కొడుకు తీసుకుపోడా? అవ్వును అత్త కలిసి తీసుకుపోవచ్చు, కొడుకు కోపంగానే ఉండే. కోపం ఇచ్చుకపోను, కాక కడుపైందని సంతోషంగా ఉండక ఇంకేం కోపం పాడైంది. అది మనకెరకనా పోషక్క కాదు గాని ఈ సమ్మికి తెలివి ఉన్నదా లేదా నరసవ్వ. నేనంటే అందరికి కోపం వత్తది గాని గా పెళ్ళై విడాకులైన ఆడిదాని దగ్గరికి పోయి అత్తడా ఈ మొగోడు. వాళ్ళ చూసత్తా అని వాళ్ళు 4 దుమ్ము దులిపిర్రట. దుమ్ము దులిపినాక మూసుకొని వచ్చిర్రట. ఓరి అవ్వా, ఈ ముచ్చట నీకెట్లా తెలిసే? నాకెందుకు తెలివయే నరసవ్వ, ఇక్కడేం జరుగుతాంది, పక్కూర్లో ఏం జరుగుతాంది, మనూరోళ్ళు ఏడికి పోతారు ఏడికి వస్తారు అనేది అన్ని తెలుస్తాయి నాకు. పోసావంటే ఏమనుకున్నావు? అవును కానీ ఇల్లు ఇంకేటి వేంది, లింగి కనబడతలేదు. నువ్వేమో ఇటు వస్తాను, మేము అటు అద్దాయి కూర్చున్నామండి అంటే లింగేటి వేయింది తప్పనే లేదు. దాని మోకంతి దాని బల్బు పాడుగాను, దానికి అంగి పిత్తడానికి బాగా బరువు అవుతుంది. అంగి కట్టం ఏ బుద్ధి అయితే లేదు దానికి. వాళ్ళ బావ మంచిగా లేడట అక్కమ్మోడు. ఈ అక్కమ్మోని చూసత్తాను వేయింది, ఆ కథ అటు ఏ ముట్టింది. వాడిని ఇచ్చిపెట్టి రా బుద్ధి అయితే లేదో మరి దీనికి ఎట్లా పాడైందో. కుక్క ఎడమైంది, ఆ కుక్క మా పాడైంది. ఇట్టిట్టిట్ట చూస్తాంది. ఇక నాకే గోస అనిపించి బుక్కడంతా బువ్వవారెత్తాన్న. ఏం చేయాలి? పొంగ ఎప్పిందా కుక్కకు బువ్వేయని? అదెందుకు చెప్తుంది? కుక్కకు నాకు పడదని దానికి ఎరకలేదా? అది బిక్కు బిక్కుమని చూస్తా అంటే నాకే గోస అనిపించి ఇంత పాలో పెరుగో కలిపి బువ్వ ఎత్తన్నా. ఇక ఏం చేస్తావు? ఇన్ని నీళ్ళు వారవొత్తాడా తాగుతాంది. ఏం పుణ్యమే, నా కోడి పిల్లల్ని అన్ని మింగింది. ఇక దాని బాధకే నేను కోడి పిల్లల్ని తెత్తలేకపోతిని. నాకు కోడి పిల్లలంటే బాగా పిచ్చి ప్రేమ. అయితవాయితి అమ్మాయ్యా, ఇంటికి వచ్చేదాకా పానం చేతులా లేదు. ఎంత మంది ఉన్నారు హాస్పిటల్లల్లా. ఉంటారు బిడ్డ, గట్లనే ఉంటారు. అయితవాయి గాని అసలు పద్ధతి ప్రకారం నువ్వు మన ఇంటికాడ ఉండాలి. ఈ ఫస్ట్ కానుపు వెళ్ళేదాకా మరి పోదంపాలేవు బిడ్డ. నేను ఆడుంటే నా పానమంతా నీ మీదకే కొట్టుకుంటది. అద్దమ్మా, ఇప్పుడు నేను రాను. కొంచెం నా భర్త సెట్టు గాని ఆయనకు నా మీద నీ మీద కోపం పోని. ఏం చేసినా నా భార్య నా ఇంటికన్నే పడుంటుంది అన్న ఫీలింగు ఆయనకు రావాలి. లేకపోతే నేను వచ్చి నీ దగ్గర ఉన్నాననుకో ఆయన ఇప్పటికే కొంచెం వేరే అవుతుండు. అట్లయితే ఇక నేను బతకలేనమ్మా. సరేతి అదినే, మరి జాగ్రత్తగా చూసుకో. ఇక కడుపుతోటి ఉండే కొంచెం ఏదన్నా పని చేసినా కూడా అవస్థ అనేది ఇబ్బంది అనేది అవుతుంది. ఇక డాక్టరు రెస్ట్ తీసుకో అమ్మా అని చెప్పింది కదా. ఒక 15-20 రోజులైతే నువ్వు మంచిగా చూసుకో. ఇక తర్వాత నీ కొడుకుకు కోపం పోయేది ఉంటే ఇట్లా నా దగ్గరికే తీసుకుపోయి ఉంచుకుంటా గాని. ఆ కొడుకుకు మీ మీద కోపం ఎట్లా పోతుందో ఏమో, మీ ఇంటికి పంపిస్తాడో పంపియడో అంతా భగవంతుని దయ. ఇక మరి నేను పోతాన్నా. 5:30 అవుతుంది బిడ్డ. ఇక పోయి పనన్నా వేసుకుంటా. నువ్వైతే మంచిగా తిను, ఆ తెచ్చిన పండ్లు తిను. సరే తీయే, నేను పండ్లు తింటా. ఆయన లేనప్పుడు ఫోన్ చేస్తా. ఒకవేళ ఆయన పని కాడికి పోయేది ఉంటే నేనే వచ్చి నిన్నట్లా యూస్ వస్తా గాని నువ్వెక్కువ ఇటు రాకు. మళ్ళీ ఆయన కంట్లో పడితే లొల్లి. సరే. అయ్యో అత్తాండే, ఆ ఇంటికి నువ్వెందుకు వచ్చినావు? అయ్యో ఆగలేవురా, కోపానికి రాకు. ఇద్దరం హాస్పిటల్ కి తీసుకుపోయినాం రా. ఇప్పుడే హాస్పిటల్ నుండి వచ్చినాం. ఇక పోతాంది గాని ఆ ఇంట్లో నీ బిడ్డుండే నాకు ఇష్టం లేదు. అసొంటిది నువ్వెందుకు వచ్చినావు? అయ్యో పోతాన్నయ్యా, నా బిడ్డ నీ ఇంట్లోనే ఉంటది. నేనేం నీ ఇంట్లోకి రాను. అది కాను గాని పొలను హాస్పిటల్కి పోయి చూయించుకొని వచ్చినాం ఇప్పుడే. హాస్పిటల్లా ఎందుకు చూయించిర్రు? నేను అద్దని చెప్పినా లేదా? ఆ కడుపు తీపిచ్చుకోమని చెప్పినా లేదా? కడుపు ఎందుకు తీపించుకుంటది? ఒక్కొక్కళ్ళకు కాక ఏడుతుర్రు. అయినందుకు సంతోషపడాలి గాని కడుపు తీయించుకున్నాడు ఎక్కడిది?
నాకు ఇష్టం లేదని చెప్పినా కదా. ప్లీజ్ అండి, మీరు అట్లా మాట్లాడకుర్రి. మీకు నా మీద కోపం ఉంటే కోపంగానే ఉండుర్రి, నన్ను తిట్టుర్రి, నన్ను కొట్టుర్రి. అంతేగాని కడుపు దించుకో, అది దించుకో, ఇది దించుకో అని మాట్లాడకుర్రి. అట్లా అంటే మీకే పాపం దాగుతుంది. ఎందుకు అనంటే చిన్న పిల్లల్ని అజ్జేయరాదు, చేస్తే మనకే తరతరాలు పాపం కొడుతుంది. అవునా? ఆహా, నిన్ను వేసుకున్నందుకు ఇప్పుడు నేను అనుభవిస్తలేనా పాపం? నాకు సుక్కలు చూపించబడితివి, సుక్కలు. అయ్యో ఇప్పటిసుంది మంచిగానే ఉంటుంది తీయ్యా, జర నీ కాలు మొక్కుతా. అది కడుపుతోటి ఉన్నది, సూటిపోటి మాటలు అనుకుంటా. దాన్ని బాధ పెట్టకు. ఈ టైంలో మంచిగా రెస్ట్ తీసుకొని మంచిగా ఫుడ్ తింటేనే బేబీ అనేది మంచిగా ఉండి బయటకు వస్తుంది. అమ్మా, నీకు శ్వేతకు ఏం చెప్పినా? ఏం చెప్పినావురా? మొన్న రాత్రి బెడ్రూమ్ లా ఏం చెప్పినా? ఏం చెప్పినావు? కడుపు తీయించుకోమ్మాను నీ బిడ్డను, నా లతను తీసుకొచ్చి నాకు ఇక్కడ పెట్టుమాను. ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? అవును, నాకు నా మాజీ భార్యను దూరం చేసింది కదా, నీ బిడ్డను కలిసి ఇద్దరు దూరం చేసిర్రు. నేను నీ బిడ్డను పెళ్లి చేసుకున్నాక ఆమెను చేసుకోలేదు. ఆమెను పెళ్లి చేసుకున్నాకనే నీ బిడ్డ నాతోటి తాళి కట్టించుకుంది. ఏందిరా? అవునమ్మా. ఏంద్రా నువ్వనేది? ముందుగాల దీనికే తాళి కట్టినవేమో. కాదమ్మా, కాదు. నేను పెళ్లి చేసుకుంటా అని అన్ననా, అప్పటిసుంది మొదలు పెట్టిర్రు. నువ్వు గదిని ఎందుకు పెళ్లి చేసుకుంటావు అది ఇదని. నేను బుద్ధి తక్కువయ్యి నీకోసం నువ్వు నన్ను ఎంత కోపడతావో అని ఆ పిల్లను చేసుకున్నాక తెల్లారే నువ్వు దాన్ని వేసుకున్నావు, దాంతోటే ఉంటావు కావచ్చు, అజ్జెత్తావు కావచ్చు, ఇజ్జెత్తావు కావచ్చు అని నాకు ఇక మత్తు గమ్మినట్టు అయ్యి నాతోటి చేత్తోటి ఇది తాళి కట్టించుకున్నది ఇంట్లో. ఇదేమన్నా సక్కంది అనుకుంటానవా అమ్మ నువ్వు? ఫస్ట్ ఆమె తర్వాత ఇగో ఈమెకు తాళి కట్టిన తెలుసా నేను. అది కూడా నేను మత్తులున్నప్పుడు నా చేత్తోటి కట్టిపించుకున్నారు. ఇక అయితవై తీరా, మరి అయిన దానికి ఏం చేస్తావు? దరిద్రుడా, నువ్వు సక్కనోరమైనాక ఇదంతా జరుగునా? మరి దానికి తాళి కట్టినప్పుడు దీన్ని ఇచ్చిపెట్టి దాంతోటి సంసారం చేసుకుంటా మంచిగుంటే అయ్యే పోవు కదా. నీవు బాగా తాగుకుంటా అది చేసుకుంటా మళ్ళా దీనికి పోయి తాళి కట్టినావు. అయితే ఇక అది పెళ్ళి అనుకున్నారు మీరు. ఇక అయితవైతే అయిన దానికి ఏం చేస్తావు? ఉన్నదాంతో సావు. కడుపు అయింది, కడుపు అయినప్పుడు ఓ పిల్లగాడో రాబోతున్నాడు. ఇక ఎట్లనో సావుర్రి మీ సావుల మన్నువాడ. నన్ను ఆగం చేస్తారు, నాకు టెన్షన్ పెడతారు. నాకు తిన్న తిండి బుక్కడు పైన పడతలేదు. అప్పుడే కానాడు మీదికి. నేను పోవుడు కాదు, వీళ్ళు నా ఇంట్లో ఉండొద్దు. ఉండకపోతే మరి ఏడుంటావురా? తాళి కట్టినవేమో, సాటుకోనేటుకో తాళైతే కట్టినవు కదా, అది వీకింది విడాకులు ఇచ్చి. మరి ఇదిన్నైనా ఉంచుకొని మంచుకుంటే అయ్యే పోతుంది కదా. మన కుటుంబం ఎట్లా పెరగాలని నేను బాధపడతా అంటే నువ్వేమో రోజుకొక తల్లబడితే మొన్నటి దాకా ఇదాయే, ఇప్పుడేమో నువ్వాయే. అయితవైతే అల్లుడు అయిందేదో అయిపోయింది. అయినందుకు ఇప్పుడు అవన్నీ తలుసుకొని బాధపడు ఎందుకు? నీ వల్ల నేను ఒక అమ్మాయికి నమ్మక ద్రోహం చేసిన కదా. మరి నీ బిడ్డ సెకండ్ దాయే, మరి ఆమె ఫస్ట్ ఆయే. పాపము ఆమెను ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఆమె దగ్గరకు పోయి నీ బిడ్డ కాళ్ళు పట్టుకొని తోలుకొచ్చి నా ఇంట్లో పెట్టుమని చెప్పు. నీ బిడ్డ ఈ ఇంట్లో పని మనిషి తీరు ఉంటది, ఆమె నా పెళ్ళంగా ఉంటది. అది నేను చచ్చినా జరగదు అట్లా. ఈ పక్కన ఇంకో ఆడదాన్ని నేను అస్సలు ఊహించుకోలేను. అట్లాంటప్పుడు నా ఇంట్లో ఉండే అవసరం లేదు, పోవాలి. ఎటు ఓరయ్యా, ఎటు ఓరు బాంచను. నేను అత్తనే ఇప్పుడు నీకు అంత కోపం వచ్చింది కావచ్చు కానీ పొల్ల కడుపుతోటి ఉన్నదని హాస్పిటల్ తీసుకుపోయినావు, వచ్చినావు. ఇక నీకు అప్ప చెప్పినావు. ఇక నువ్వేం చేసుకుంటావో వేసుకొని భార్యను కాపాడుకుంటావా కాపాడుకో, చంపుకుంటావా చంపుకో. ఇక ఏమన్నా నేను పోతానా. చక్కగా నోరు మూసుకొని పో. దానికి కొంచెం పానం మంచిగా లేదు, డాక్టర్ అమ్మ కొంచెం రెస్ట్ తీసుకోమన్నది. దానికి టెన్షన్ పెట్టుడు అవసరమే లేదు. నువ్వు నడువు, మీదికి నడువు. అది మంచిగా లేకపోతే నాకేంది? ఇవే మాటలు మాట్లాడకరా. నీకు మనసులా ప్రేమ ఉన్నది కానీ మీదికి ఇట్లా వడుతున్నావు అని మాకు తెలుసు కానీ పో. అయితే గంట పని చేసినారే అవ్వ బిడ్డలు కలిసి. నేను ముందుగానే నిన్ను పెళ్లి చేసుకున్నాడు కావచ్చు, చేసుకున్నాకనే నా భయానికి దాన్ని చేసుకున్నాడు కావచ్చు అని నేను అనుకున్నా. ఓర్ని అవ్వ, దాన్ని పెళ్లి వేసుకొని వచ్చినాక నువ్వు మూడు ముళ్ళు లేపించుకున్నావా? నాకు అప్పుడు పిచ్చి లేచింది అత్తమ్మ. నిజంగానే నా నుండి దూరం అయిపోతాడు కావచ్చు, ఇక నాకు దక్కడు కావచ్చు అని భయం వేసింది. అందుకే నేను అట్లా చేసిన, అంతే తప్పించి వేరే ఏం ఉద్దేశం లేదు అత్తమ్మ. ఇదంతా నీ కొడుకు మీద ప్రేమతోటే చేసిన నేను. మంచిగానే చేసిర్రు. ఇప్పుడు ఎవరిని ఏమనరాకుండా ఉన్నది.
ఎట్లనో మంచిగా బతికి పాడైదని తీయే ఇప్పటి సుందన్న. జర నీ బుద్ధి అయితే మార్చుకొని అన్ని మార్చుకునేటందుకు ప్రయత్నం చెయ్యి. సరే అత్తమ్మ. పాలు తాగుతావా? పెట్టల్లా? అద్దత్తమ్మ, తల బాగా వస్తుంది, ఛాయే పెడతది. నేను పెట్టుకొస్తలే. అంత అప్పడుసుందేటో తిప్పినట్టు అవుతుంది అని అనబడితివి. ఇక నువ్వేం పెట్టుకొస్తావు? నేను పెట్టుకొత్తది, కూసో. ఏమైందిరా తమ్మా, ఈ మధ్యలో ఎందుకో డల్లు ఉంటావు? ఇక డల్లు కంటే ఏముందే అన్న, ఏం చెప్పాలి నీకు? గదే పోరి మీద మనసాయే, నీ అవ్వ పోరి దక్కకుంట అయిపోయి అన్నట్టున్నది కథ. ఏ నీ అవ్వగా పోరి ఎట్లా పాడైంది తీరా. నీ అయిపోయిన దాని గురించి వదిలిపెట్టి ఇంకో కొత్త పోరిని ఎత్తుక్కోవాలి. అంతేగాని కానీ పోరి మస్తు ఉంటదే. నీ అవ్వ పోరి ఇట్లా నాకు ఓకే అయితేనా ఎంత మంచిగా ఉండేది. అన్ని చంపే బుద్ధి అవుతుంది నాకు దాని మొగన్ని. మనకు సంపుడంటే ఎంతసేపు రా తమ్మి, కానీ అద్దు వదిలిపెట్టాలి. ఎందుకంటే పోరి కడుపుతోటి ఉంది అని అనబడితివి. ఇక అన్ని చంపితే ఆ పోరి చంపినా కూడా నీ దగ్గరికి అత్తదన్న గ్యారంటీ లేదు, అవసరం లేదురా. వదిలిపెట్టేసేయి. మనకు బొచ్చడు మంది ఇంకా ఏదైనా చెప్తే అలా సెట్ చేసుకోవచ్చు. ఆగు. అంతే అంటావా అయితే? కానీ ఎందుకో మనసు ఒప్పుతలేదే ఆ పోరిని వదిలిపెడదామంటే. అట్లా అనకురా తమ్మా, నీ అవ్వ ఇచ్చిన 5,000 కూడా లాక్కుండ్రాళ్ళు. మనం చేద్దాం పని అనేసరికి కథం ఏదో నువ్వు ఎత్తివి, ఏదో అయిపోయే. ఉన్న పైసలు కూడా వీకే. అసొంటి బొచ్చడత్తైతి అన్న. ఏమోరా ఇక. తాత, మీ అయ్యతోటి చెప్పిందా మీ అమ్మ? ఏమన్నాడు మీ నాన్న? ఏమన్నారా? ఎంగేజ్మెంట్ చేద్దామని అంటుండు. అయితే మరి మళ్ళా పంతుల్ని అడుగుతారట, ఎంగేజ్మెంట్ చేసుకోవచ్చా, మరి ఏ రోజు చేసుకోమంటారు అని. అవునా? ఈ పంతుల్ని మంచిగానే పట్టిరు కదా. ఊకే ఆ పంతుల దగ్గరికి పోయేసరికి ఆ పంతులు మొత్తం వీళ్ళను ఆగమాగం చేస్తాడు. వేరేవో అయ్యగారిని దగ్గరకు పోయి అడిగితే ఏమైతుందట? ఇక మన ఊరు అయ్యగారిని కాదనక వేరే ఊరికి పోయి ఎవరిని అడుగుతారు చెప్పు? నీకైతే మొత్తానికి ఆగుతలేదు నిజంగా. అరే గట్ల కాదే, నా భయం ఏంది అనేది నీకు చెప్పినా కదా. మళ్ళీ నువ్వు అదే ముచ్చట మాట్లాడుతావు. ఎంగేజ్మెంట్ అయిందనుకో సగం పెళ్ళి అయిపోయినట్టే. అప్పుడు ఎవరు వచ్చినా ఏమీ చేయలేరు. గట్లా నాకు వాడు ఎందుకు వచ్చిండన్న డౌటే నాకు ఇంకా మైండ్లో తిరుగుతుంది. అస్సలు మైండ్లోకి పోతలేదు లత. అందుకే నేను ఇంతలా తొందర రియాక్ట్ అవుతున్నా తెలుసా. సరేలేరా. రేపు ఎల్లుండో ఫోన్ చేస్తారు హైదరాబాద్ నుండి. ఒకవేళ ఓకే అయింది అని అంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ పోవాలి. నాకు అసలు ఓ బుద్ధి అయితలేదు. నువ్వు అత్తవా? పోదాం, ఒక 2-3 రోజులు అక్కడ ఎంజాయ్ చేసేద్దాం లత. పైసలు ఉండద్దారా? ఇక్కడ ఉంటావాడా? వంటి వాళ్ళ అమ్మును నాన్న ఇక్కడికి వస్తుర్రంట ఎల్లుండి. అవునా? అయితే వాళ్ళు వారం రోజులు ఇక్కడనే ఉంటారట. ఒకవేళ కాల్ వచ్చేది ఉంటే మనం పోదాంరా హైదరాబాద్కి, పోయి మన పని చేసుకొని వద్దామని బంటిగాడు అన్నాడు. మరి వాళ్ళ ఇంట్లో ఎవరు ఉండరు కదా, మనం ముగ్గురమే ఉండొచ్చు. మంచి అటు ఇటు తిరగచ్చు. సరేలేరా, చూద్దాం తియ్యి. డాడీని అడిగితే ఏమంటాడు? ఫస్ట్ అది ఒకవేళ మీది సక్సెస్ అయిందని రావాలి కదా. వస్తుంది కానీ చూడాలి, వెయిట్ చేయాలి. కావాలి బంగారం, అది వస్తే ఇక మన లైఫ్ సెట్. నేను రాంగా మా నాన్న చూసిండు. ఇక ఎటు పోతుంది అనుకున్నాడో ఏమనుకున్నాడో, ఇంకా నిద్ర పోలేదు మా డాడీ. ఇక నేను పోతా. పొద్దంతా మాట్లాడతావా అని అంటే బజ్జీలు అవ్వోటి ఇవ్వటి చేసుకుంటా మీ చెల్లుతోటి ఉంటావు. ఆ ఫోన్ చేసినప్పుడల్లా ఆగురా, ఇది వస్తుంది, అది వచ్చింది, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని అంటావు. నైట్ అన్న కాసేపు కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుందాం అని అంటే ఇక ఇదో బాగోతాం. నిద్ర వస్తుంది. వస్తుంది నీకు నిద్ర వస్తుంది, అన్నీ వస్తాయి. పోతాయిగా. సరేలే. ఇక్కడైతే పడుకున్నా. వీడు ఎటో పోయినట్టున్నాడు కదా. వచ్చినాక ఆయన నన్ను తిడతాడా అయ్యింది. తిట్టినా మంచిదే. మొగనికి దగ్గరుంటేనే అటో ఇటో కొంచెం ప్రేమ అనేది వస్తుంది. దూరం ఉంటే ఉన్న ప్రేమ ఇంత పోతుంది. ఆడు ఏమన్నా మంచిదే. ఈయన్నే వండుకుంటా నేను అంటే ఇయ్యాల రేపు అంటాడు, ఎల్లుండి కూడా అంటాడా? నిద్ర వస్తాంది. ఇక్కడ ఎందుకు అన్నావు? ఇక్కడ నేను వండకపోతే ఎవరు పడుకుంటారు? రియకు వచ్చి సపరేట్గా పడుకో. నీ నాటకాలు చేస్తానవా? నువ్వు నడువు చక్కగా నుంచి లే. నువ్వు ఇది నా బెడ్రూమ్, నా బెడ్, నా కథ. నువ్వేందయ్యడం వండేది? నేను నీ పెళ్ళాన్ని కాబట్టి నేనే వంట. నా పెళ్ళాం అనేది చచ్చిపోయింది కానీ లే. లేవ్వా. లేవ్వు అని అంటే లేవ్వా అంటే నీకు జోకులు అవుతున్నాయే.
లేదు లేదు సీరియస్ గానే చెప్తున్నా. లేవ్వో నేను పొద్దున పనికోవాలి జరిగే నేను చూస్తే నాకు అంత కంపరం వస్తుంది. అవునా, ఒకప్పుడు రాంది ఇప్పుడు ఎందుకు వస్తుంది? బోరు కొట్టినా? అవన్నీ నాతోటి ఉర్రకు. ఫస్ట్ లేత్తవాలే బాబా. లేవ్వ నేను. ఇవ్వంటే లేవ్వా అంటే పండుకో సపరేకా. దొంగ ముండ, నువ్వు ఏనన్నా చావు పో, వేస్ట్ ముండ. ఒక నిమిషం ఆగండి దోస్తులు. అయితే ఈ సిరీస్ అయితే లైక్ చేయకుండా తొందరగా కంప్లీట్ చేస్తామని డిసైడ్ అయినామన్నమాట. సో ఇట్లనే కొన్ని రోజులు గడిచిపోతుంది. ఇక గడిచిపోయినాక ఏమైతుంది ఏం కథ అనేది అయితే చూద్దాం. ఇక వాళ్ళ ఇంట్లో వీళ్ళు తింటారు, వీళ్ళ ఇంట్లో వాళ్ళు తింటారు. ఇక ఎంగేజ్మెంట్ కి అయితే ఓ డేట్ అనేది ఫిక్స్ చేస్తారు. అది ఎప్పుడు ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి. 2 తారీఖులు మంచిగా ఉన్నాయని అన్నాడు కదనే అయ్యగారు. మరి ఏ తారీఖు పెట్టుకుందాం ఎంగేజ్మెంట్? మీరే ఎప్పుడ్రి? మీ ఇష్టం, మీరు ఎప్పుడంటే అప్పుడే. ఎందుకంటే చేసేది మీరేనాయే, పెద్దగా అవసరం లేదు. మన మందమే వేసుకుందాం, మన వాడకట్టు మందమే వేసుకుందాం. చుట్టాలకి ఎవరికన్నా ఎప్పుతే చెప్పుదాం, లేకపోతే లేదు, పెళ్లి వరకే చెప్పేది. అట్లుంటదా అయ్యా? చుట్టాలలో కూడా మనకు దగ్గర చెప్పుకోవాల్సిందే కదా. 2 డేట్లు కూడా దగ్గరనే ఉన్నాయి. ఒకటి 3 తారీఖు, ఒకటి 5 తారీఖు అని అన్నాడు. మంచిగా ఉన్నది అని అన్నాడు. మరి 3 తారీఖు 5 తారీఖు అని అంటే ఇవాళ 30 తారీఖు. మరి 3 తారీఖు ఎందుకు కానీ 5 తారీఖు పెట్టుకుందాం ఎంగేజ్మెంట్. సరే మీ ఇష్టం, మీరు ఎప్పుడంటే అప్పుడే, మాదేమున్నది. మహేష్ నువ్వు అడగద్దా? ఇక వాడేమంటాడు, అయినా వానికి మళ్ళా సెకండ్ రోజు ఇంటర్వ్యూ ఉన్నది. వాడు మళ్ళా పోయి థర్డ్ రోజు వస్తాడు కావచ్చు. ఇక 5th రోజు పెట్టుకుంటే అయ్యే పోతుంది. అంతే గంతే. జాబ్ గురించి ఇప్పుడు మనకి టెన్షన్ అవుతుంది. మొన్న ఒకటి ఫెయిల్ అయ్యే. ఇక జాబ్ ఎంతసేపు బావా, అత్తది. లేకపోతే ఇక్కడనైనా ఏదన్నా పని చేసుకొని బతుకుతారు. గంతే గంతే. ఏమైంది అందరూ దగ్గర కూర్చున్నారు? ఏం మీటింగ్ పెడుతుర్రు? ఏం మీటింగ్ లేదు దాళ్ళుడు కూసుందూరా. కాదు అయ్యగారు, మరి 3 తారీఖును 5 తారీఖు ఎంగేజ్మెంట్ చేసుకోర్రి అని అన్నాడు. మరి నువ్వెప్పుడు అంటావు? నాకు 2 తారీఖు మళ్ళా ఇంటర్వ్యూ ఉన్నది. మళ్ళా నేను హైదరాబాద్కి పోవాలి. ఇక మళ్ళా 3 తారీఖు అంటే వీలు కాదు కానీ 5 తారీఖే బెటరు. అంతేది, నేను కూడా అదే చెప్పిన మామయ్యకు 5 తారీఖు పెట్టుకుందామని. లత మేడం ఏమంటారు? నేనేమంటా, నీ ఇష్టమే నా ఇష్టం. ఇప్పుడు ఇట్లనే ఉంటది, నీ ఇష్టమే నా ఇష్టం అని. ఇక పెళ్ళైనాక నా ఇష్టమే నీ ఇష్టం అంటావు కావచ్చు. ఇక మీ ఇష్టం అయ్యా, మంచిగా బతుకుతాదే చాలు. సరేది వదిరా, గదే 5 తారీఖు పెట్టుకుందాం తియ్యి. అప్పట్లోగా ఇప్పుడు బట్టలకు పోయి రావాలి. మీరు మాకు తీసుకోవాలాయే, మేము మీకు తీసుకోవాలాయే. ఇక రేపు పోదాం మరి షాపింగ్ కు. లతకు బ్లౌజ్ కుట్టించుడు కావాలి కదా. అవునవును, సరే పోదాం. నేను కూడా వస్తా, రేపు పోదాం. నేను కూడా మంచి డ్రెస్ తీసుకుంటా. నీవు తీసుకోవారా? అందరం కలిసి పోదాం తియ్యి. మానస ఎటువైంది? సప్పులు లేదు. అది అలా దోస్తుల ఇంటికి పోయింది. ఏదో రికార్డు ఏదో ఉందట, రాసుకొని వస్తా అని వెళ్ళింది. అవునా, సరే సరే. ఇక దోస్తులు చూసిర్రా, లత ఎంగేజ్మెంట్ గురించి అయితే ఇట్లా మాట్లాడుకుంటారు అన్నమాట. ఇక షాపింగ్ పోదాం రేపు అని అట్లా షాపింగ్ పోయి వస్తారు. పోయి వచ్చినాక ఆ ఊరి ద్వారా నుండి ఈ ఊరికి శ్రీనుకు తెలుస్తుంది అన్నమాట. మరి ఏం నన్ను తెలుస్తుంది, ఎట్లా అని తెలుస్తుంది, ఏమైతుంది అనేది అయితే చూస్తూ ఉండండి. ఏమైందిరా వారి, మొత్తం కలుతనే లేవు, కంటికి కననే పడతలేవు. అసలు ఎటు పోతాన్నవేంది? నువ్వు పని చేసుకున్నట్టు నేను పని చేసుకోవద్దా? చేసుకోవాలి గాని లతకు విడాకులు ఇచ్చినవట కదరా. ఈమె తీసుకుపోయి ఇంట్లో పెట్టుకున్నవట కదా. నాకు ఇక అన్ని తెలుస్తానే, నిన్ను కలుద్దామని అనుకుంటానా గానీ ఇక నాకు కొంచెం పనుండుట్లా నిన్ను కలుసుడే లేదు. ఇక అయిపోయిందిరా, అది గాసారం గట్లా అయిపోయింది. ఇప్పుడు శ్వేత ప్రెగ్నెంట్ తోటి ఉన్నది. మంచిగా ఉంటుర్రారా మీరు? ఈమెనన్నా మంచిగా చూసుకో. ఎట్లనో ఉంటున్నాం తీరా. పాపం లతనైతే ఓ నరకంలా పడేసినావు నువ్వు. నీ అవ్వ గంత మంచి పొల్లను దూరం చేసుకున్నావు. అయితవా తియ్యి, నువ్వు దూరం చేసుకున్నందుకు మంచి పని అయింది. ఎందుకురా, ఏమైంది? లతకు పెళ్ళట్రా, ఎంగేజ్మెంట్ పెట్టుకున్నారట. ఏంది? ఏంద్రో గంతగానం నోరు తెరిచినావు? అవును, లత పెళ్లి వేసుకుంటుందట. ఇక నాకు తెలిసిందట్లా, ఎంగేజ్మెంట్ పెట్టుకున్నారట. మరి వారం రోజులకు ఎప్పుడో ఎంగేజ్మెంట్ డేట్ తెలియదు కానీ ఆ ఎంగేజ్మెంట్ వేసుకుంటుందట. అవునారా? గంతగానం నోరు తెలిసినవేంద్రు? నువ్వు ఆమెను వదిలిపెట్టి ఈమెతోటి మంచిగానే ఉంటాన్నావు కదా. ఆమెకి ఎంగేజ్మెంట్ అనే వరకు నోరు తెరిచి చూడబడుతుంది. అది పెళ్ళి ఎట్లా చేసుకుంటాంద్రా? ఏంది చేసుకోకపోతే? పెళ్లి చేసుకోకపోతే ఏం చేస్తారు?
నువ్వు వదిలిపెట్టినందుకు అట్లనే ఉంటారా ఏంది? కాదురా, మేము అది ఎట్లనో బతకని అని 2 ఎకరాలు దాని పేరు మీద రాసిచ్చినాం. అది ఆ భూమి వేసుకుంటా బతకాలని అది చేసినాము. మరి ఇప్పుడు ఆ భూమి వేరేటోనికి ఎవ్వనుకో ఎందుకు పోవాలి? ఇది వేరేటోనితోని చేసుకున్నప్పుడు నా భూమి నాకు ఇచ్చేయాలి కదా. అరే వారి గట్లుంటదారా? ఏదో నువ్వు మోసం చేసినందుకు మీ అమ్మ అట్లా ఆమె ఇష్టపూర్వకంగా ఇచ్చిందట. ఇచ్చిన దానికి మళ్ళా నువ్వెట్లా అడుగుతావురా? సరే ఇచ్చింది, నేను కాదంటలేనురా. నేను భూమి ఇచ్చినందుకు ఆమె అవ్వగారింటి మీదనే ఉండి ఆ భూమి వేసుకొని బతకాలన్న ఉద్దేశంతో మేము ఇచ్చినాము. అదే ఎవన్నో వేసుకుంటాంది, ఎవరితోటో పోతుంది అని అన్నప్పుడు వానికి ఉన్న ఆస్తితో అది బతకాలి కానీ మా అవ్వ రాసిచ్చింది 2 ఎకరాలు దానికి ఉండు ఎందుకురా? అయ్యో గివ్వే గిట్ల చేసినావు గాని సక్క నోరు మూసుకొని ఉండు. నువ్వు నిజం చెప్పురా, ఆమెకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిందా? అవును, నాకు తెలిసిందిరా వేరేటోళ్ళ ద్వారా. మీ దోస్తుగాడు వదిలేసినందుకు పాపం ఆమెకు మళ్ళా పెళ్లి ఎత్తుర్రు వాళ్ళ అవ్వ అయ్యా ఇంటి దగ్గరోడేనట అని అన్నారు. చేసుకోండిరా, అది పెళ్ళి చేసుకొని ఏమన్నా చేసుకొని, కానీ మేమిచ్చిన 2 ఎకరాలు మాకే మళ్ళా చెయ్యి మని చెప్పాలి. లేకపోతే ఎవన్నో పెళ్లి చేసుకొని పోతే నా ఆస్తి అది పట్టుకపోవుడేంద్రా, ఎవరితోటో ఉండుడేంద్రా, అది వానికి అవుడేంద్రా. అయ్యో నేను నీ కర్మాని కన్నా చెప్తి కాదురా. నేను మళ్ళా తావురా ఎట్రా నేను వావురా. ఈ కుక్క మొక్కపోనికి చెప్పకున్నా అయిపోవు. ఏదో నువ్వు వదిలేసినందుకు ఆమెకు పెళ్లి ఎత్తురట్రా అని నేను మంచి మాట కొద్ది చెప్తే ఈడు కుక్క తీరైతాండేంది. అమ్మా, ఓ అమ్మా ఉన్నవానే? ఏమైంది? నేను నిన్ను పిలిచిన్నా మా అమ్మని పిలిచిన్నా. మా అమ్మని రమ్మన్. అత్తమ్మా లేదు, ఇవరిదాకా ఇంట్లోనే ఉన్నది, ఇప్పుడే బయటకు పోయింది. ఎందుకు? ఏం పని? ఎందుకంత కోపంగా ఉన్నావు? అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. మా అమ్మని పోయి పట్టుకరాపో జల్దీ. ఎందుకు? ఏమైంది? నువ్వు పట్టుకరాపో అన్ననా? సరే. ఆ దొంగముండా దాని అవ్వ దాని ఇంటికి పోతే అందరూ ఎలగొట్టి నన్ను నూకిర్రు, ఇష్టం ఉన్న మాటలు అన్నారు. ఆ సోంటిది నేను 2 ఎకరాలు ఎందుకు ఉంచాలి? ఎవన్నో వేసుకొని పోతే నా సొమ్ము వాడెందుకు తినాలి? నీ అక్క ఎట్లయితే అట్లా మంచిది, 10 మందిని పట్టుకపోయి దాని ఇంటికాడ అంగడి ఎత్తా. ఆ అవ్వరాని మా అవ్వ సంగతి కూడా ఇప్పుడు అవుతుంది. దానికి ఏ రకంగా ఇచ్చినామో మా అవ్వ చెప్పాలి. ఇప్పుడు మా అవ్వను కూడా పట్టుకపోతా, అది ఇంటి మీద ఉంటుంది ఉండాలి పాపం, అది బతకని అని మా అవ్వ ఇచ్చింది. కానీ ఇంకోనికి ఏమనుకో అప్ప చెప్పాలి. అది ఇంకోని ఏమనుకో చేసుకొని పోతే నా భూమి వానికి పోవాల్సిందేంది? నీ అవ్వ ఏడికైతే ఆడికాయే. దాని పెళ్ళంతా క్యాన్సల్ చేపిస్తా నాకు తిక్కేలేసనంటే. నా పొలం నాకు ఎత్తనేస్తాయి, లేదంటే మాత్రం అస్సలకే ఊరుకునేది లేదు. ఇక దోస్తులు మరి చూసిర్రా మన వీడియో? ఇక ఇది సంగతి అన్నమాట, ఇది స్టోరీ అన్నమాట. ఇక లత పెళ్లి పెట్టుకుంది అని వీనికి తెలియంగానే వీడు మొత్తం ఘోరం అయిపోతాడు. మరి నెక్స్ట్ పార్ట్ లో ఏమైతుంది ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాత ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.